Hello everyone and welcome back to the channel. మేము రీసెంట్గా మా బేస్మెంట్ మొత్తం ఫినిష్ చేయించాము. మేము ఇల్లు తీసుకున్నప్పుడు కంప్లీట్ అన్ఫినిష్డ్ గా వచ్చింది. దాన్ని ఫినిష్ చేసి అందులోనే 2 యూనిట్స్ గా చేసాము. ఒక రెంటల్ యూనిట్ అండ్ ఒక రూమ్ లాగా అది మాకు యూసేజ్ కోసం కూడా ఉంచాము. ఇంటికి వచ్చాక 2 years కి మేము కింద మొత్తం కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ చేసాము. అది కంప్లీట్ గా ఎలా జరిగింది, ప్రాసెస్ ఎట్లా అయింది అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. కెనడాలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో ఒక ఐడియా ఇస్తుంది దట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా అప్లై చేయాలి అని. మేము అన్ని కంప్లీట్ గా లీగల్ ప్రాసెస్ లో చేసాము. సో లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిటీ రూల్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఇండియాలో ఉంటే గనక కెనడాలో కన్స్ట్రక్షన్స్ ఎట్లా అవుతాయి, బికాజ్ ఇక్కడ సిమెంట్ వాడరు లోపల కన్స్ట్రక్షన్ గానీ, దీనికి కంప్లీట్ కట్టెలతోనే అన్నమాట గోడలు అవన్నీ ఉండేది. సో లెట్స్ సీ హౌ డిడ్ ఇట్ గో. యాక్చువల్లీ మా ఇల్లు డిజైన్ ఎలా ఉండింది అని అంటే, మాకు సైడ్ నుంచి కంప్లీట్ ఎంట్రన్స్ చేయడానికి వీలు లేకుండింది. జనరల్ గా బేస్మెంట్స్ లో ఎలా ఉంటది అని అంటే సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో కిందికి లోపలికి వెళ్ళాక కిందికి దిగడానికి ఉంటుంది, కిందికి దిగి రెంటల్ యూనిట్ వాళ్ళు వెళ్తారు. అట్లా ఉంటాయి, మోస్ట్లీ అట్లనే ఉంటాయి సైడ్ ఎంట్రన్సెస్ ఉన్నవి. కొంతమంది గరాజ్ నుంచి ఎంట్రీ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే వెళ్ళడానికి ఎంట్రీ అట్లా ఇస్తారు కానీ దట్ ఈస్ నాట్ లీగల్. యాక్చువల్లీ సపరేట్ ఎంట్రన్స్ ఉన్న యూనిట్స్ మాత్రమే రెంట్ కి ఇవ్వాలి యాజ్ పర్ సిటీ రూల్స్ లీగల్లీ అయితే. కానీ చాలా మంది ఇస్తారు అట్లా. బట్ మేము కొత్తగా చేస్తున్నాం కాబట్టి మేము కంప్లీట్ గా లీగల్ గానే చేద్దాము అనుకున్నాము. అండ్ మాకు సైడ్ కి కూడా చేయడానికి ఛాన్స్ లేకుండే కాబట్టి మేము వెనకాల నుండి మా బ్యాక్ యార్డ్ నుండి ఎంట్రన్స్ తీసాము. అండ్ మా ఇంకొక థాట్ ఏముంది అంటే, బ్యాక్ యార్డ్ నుంచి తీస్తే కనుక కొంచెం ప్లేస్ అవుతుంది బ్యాక్ యార్డ్ లో, దాట్స్ డిసడ్వాంటేజ్. కానీ చాలా వెలుతురు ఉంటది కింద యూనిట్ లో ఉన్న వాళ్ళకి బేస్మెంట్ లో, ఎందుకంటే రెంటల్ యూనిట్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అట్లుంటే రావడానికి. సో ఆ థాట్ లో మేము ఆ ఐడియాకి ఫైనలైజ్ చేసాము. ఫస్ట్ మేము కాంట్రాక్టర్ తో మాట్లాడినాము ఎంత అవుతుంది ఏంటి అన్నది. సో అతనితో డిస్కస్ చేసామన్నమాట ఏది అక్కడ పాసిబుల్ అని. బెడ్రూమ్ ఎక్కడ రావాలి, బికాస్ బెడ్రూమ్ ఉంది అంటే యాజ్ పర్ సిటీ రూల్స్ ఒక పెద్ద విండో ఉండాల్సిందే అక్కడ. సో బెడ్రూమ్ ఎక్కడ రావాలి అని, కిచెన్ ఉంది అంటే దానికి ఏమైనా అవుట్లెట్స్ ఉన్నాయా అక్కడ నుంచి కనెక్షన్ కి అని, వాష్రూమ్ కి స్పెషల్ గా అక్కడ అవుట్లెట్స్ ఉండాలి, వాటర్ కి కానీ అన్నింటికి ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చి ఉండాలి, ప్లంబింగ్ కి అన్నిటికీ ఈజీ అవ్వడానికి. సో ఎట్లా పాసిబుల్ అవుతుంది అని ఆల్రెడీ మేము కాంట్రాక్టర్ తో డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఒక ఆర్కిటెక్ట్ వచ్చాడు. వచ్చి మేము ఏదైతే తనకు ఐడియా ఇచ్చామో దాన్ని బట్టి తను యాజ్ పర్ రూల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అంటే, బెడ్రూమ్ ఎంత సైజ్ లో ఉండాలి, హాల్ ఎంత సైజ్ లో ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి అన్నది తను ఒక డిజైన్ గీస్తాడనమాట ఆర్కిటెక్ట్. సో ఆర్కిటెక్ట్ ఆ డిజైన్ చేశాక మనకి పంపిస్తారు. మనం అప్రూవ్ చేశాక దాన్ని సిటీకి సబ్మిట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అసలు ఒక ఇంత 1% కూడా స్టార్ట్ చేయక ముందే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. మేము సబ్మిట్ చేసినప్పుడైతే టైం లైన్ 2 to 3 months ఉండింది. మాకు 3 months పట్టింది అప్రూవల్ రావడానికి. ఈ ప్రాసెస్ మొత్తం కాంట్రాక్టరే చేస్తాడు. మన దగ్గర నుంచి ఛార్జెస్ ఆబ్వియస్ గా తీసుకుంటాడు సిటీకి సబ్మిట్ చేయడానికి, దానికి ఎంత ఫీజు ఉంటుంది అనేసి. సో దాన్ని బట్టి తను సబ్మిట్ చేసి అప్రూవల్ వచ్చాక మనం అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అప్రూవల్ వచ్చాక వాళ్ళు ఎస్ వీఆర్ పర్మిటింగ్ దీస్ పీపుల్ టు కన్స్ట్రక్ట్ అన్నట్టుగా, డూ దీస్ థింగ్స్ అన్నట్టు ఒక లెటర్ లాగా రిలీజ్ చేస్తారు. అది మనం మన ఎంట్రన్స్ లో మనం పెట్టాలి. బికాజ్ ఇక్కడ ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా చెక్ కి వచ్చినా సరే అది చూసి ఓకే వీళ్ళ పర్మిషన్ ఉంది వీళ్ళకి అని చెప్పి వెళ్ళిపోతారనమాట. బికాజ్ ఆబ్వియస్ గా మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే మన ఇంటి పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో అట్లా డిస్టర్బెన్స్ కాకుండా ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే, మాకు డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే సిటీ వాళ్ళు వచ్చి చూస్తే ఆల్రెడీ పర్మిషన్ ఉంది అంటే ప్రాబ్లం ఉండదు. పర్మిషన్ లేకుండా మనం ఇట్లా ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే కనుక దాట్స్ వయలేషన్. దానికి చాలా ఫైన్స్ కూడా ఉంటాయి. అండ్ సైడ్ ఎంట్రన్స్ లేదు కాబట్టి బ్యాక్ యార్డ్ నుంచి తను ఎంట్రన్స్ చేశాడు. అండ్ అదే ఫస్ట్ చేశాడు, ఎందుకంటే ఒకవేళ ఆ ఎంట్రన్స్ లేకపోతే కనుక తను మా ఇంట్లోంచి వెళ్ళాలన్నమాట. కాంట్రాక్టర్ ప్రతిసారి ఏం వర్క్ చేయాలి అన్నా, విచ్ ఇస్ నాట్ కంఫర్టబుల్ కాబట్టి తనకి కంఫర్టబుల్ ఉండదు, మాకు కంఫర్టబుల్ ఉండదు. కాబట్టి ఫస్ట్ టాస్క్ వాళ్ళు చేసింది ఏంటి అంటే, వెనకాల నుండి మెట్లు ఫినిష్ చేశారు. ఆ తర్వాత వెనకాల నుండి డోర్ కూడా తీశారు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మెయిన్ డోర్ ఫర్ బేస్మెంట్ అనమాట. సో అది ఫినిష్ చేశాక తను అక్కడి నుంచి వచ్చేవాడు, చేసుకునేవాడు, వెళ్ళిపోయేవాడు అనమాట. తన దగ్గర కీస్ ఉంటుండే, మా దగ్గర కీస్ ఉంటుండే కాబట్టి తను వచ్చి చేసుకొని వెళ్ళిపోయేవాడు. కొన్ని పార్ట్స్ నేను యాక్చువల్లీ వీడియో తీయలేకపోయాను బికాస్ తను ఎప్పుడు వచ్చి ఎప్పుడు చేసుకొని వెళ్ళాడో మాకు తెలిసేది కాదు. ఇంటికి మాకు కెమెరాస్ ఉన్నాయి కానీ మేము కెమెరాస్ చూస్తేనే తెలుస్తుంది కదా, పర్టికులర్ గా రోజంతా చూస్తూ ఉంటాం కాబట్టి తను ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాడు అనమాట. తనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చేసి వర్క్ ఫినిష్ చేస్తూ ఉంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. మాకు సౌండ్స్ వినిపిస్తేనే తెలుస్తుండే వచ్చినట్టున్నాడు, కింద ఉన్నట్టున్నాడు అన్నట్టుగా. సో కొన్ని పార్ట్స్ అట్లా నేను మిస్ అయినాను, వీడియో తీయలేకపోయాను, కుదరలేదు. బట్ ఎంతవరకు నేను పాసిబుల్ అంతవరకు వీడియో తీసాను, ప్రతి స్టెప్ లో ఎట్లా జరుగుతుంది అన్న. అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ టు డూ ఎనీథింగ్, ఇట్లాంటి కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా
చేపియాలి అనుకుంటే ఐ సజెస్ట్ డూ ఇట్ లీగల్లీ. కంప్లీట్ సిటీ పర్మిషన్స్ తోని అన్నిటితోని సిటీ రూల్స్ ప్రకారమే చేయండి. బికాస్ ఒకవేళ ఏమైనా వైలేట్ చేస్తే కనుక తెలిసింది అంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది, అది చాలా ఇష్యూస్ అవుతాయి. ఆ తర్వాత ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సిటీ పర్మిషన్ తో మీరు చేస్తే గనక ప్రతి స్టెప్ లో మీకు సిటీ వాళ్ళు వచ్చి వ్యాలిడేట్ చేసుకొని పోతారు దట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొత్తం ప్లంబింగ్ అయిపోయాక పైప్లన్నీ సరిగ్గా కనెక్షన్ ఇచ్చిండ్రా లేదా, ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయాక ఒక ఎలక్ట్రీషియన్ సిటీ నుండి వచ్చి మొత్తం కనెక్షన్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా లేదా అన్నది మొత్తం చెక్ చేస్తారు. అది మనకి తెలియదు బికాస్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అన్ని ఐడియా ఉన్న వాళ్ళకి ఉంటుందేమో కానీ మాకైతే అసలు ఐడియా లేకుండే. సో ఈ రివ్యూస్ ఏదైతే సిటీ నుంచి ఉండినాయో అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఒక ఎక్స్పర్ట్ ఆల్రెడీ చూసాడు కాబట్టి అవన్నీ మంచిగా జరిగినాయి అన్నట్టుంటది. బికాస్ కాంట్రాక్టర్ మీద మొత్తం వదిలిపెట్టి ఉండలేము మేము. ఇప్పుడు ఇట్లా మనం లీగల్లీ చేస్తే ఇట్లా పర్మిషన్స్ తో చేస్తే ఏమైతుంది అంటే కాంట్రాక్టర్ కూడా ఒకళ్ళకి ఆన్సరబుల్ కాబట్టి తను కూడా అన్ని కరెక్ట్ గా చేస్తాడు. బికాస్ తనకి క్వశ్చన్ పడుతుంది కదా, ఇప్పుడు ఎక్స్పర్ట్ వచ్చి చెక్ చేసినప్పుడు సిటీ నుండి ఏదైనా మంచి లేకపోతే క్వశ్చన్ వస్తుంది కాబట్టి తను కూడా మంచిగా చేస్తాడు, అకౌంటబుల్ ఉంటారు. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఏం చేసినా లీగల్లీ చేయడమే బెటర్ ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ సిటీ రూల్స్ ప్రకారం. సో యా దిస్ ఈస్ హౌ ఇట్ వాస్. ముందు ఇట్లా ఉండింది, మేము ఫినిష్ చేయకన్నా ముందు మొత్తం గోడలే ఉంటుండే అండ్ సైడ్ కి ఇన్సులేషన్ ఉంటుండే, బయట నుండి చలి రాకుండా ఇన్సులేషన్ లేయర్ ఉంటుండే. ఫస్ట్ స్టెప్ ఆయన చేసింది ఇది ఒక గుంతలాగా దొవ్విండ్రు కింద బేస్మెంట్ లో ఒక కార్నర్ కి, అదే సంప్ పంప్ అనమాట. ఏదైనా వాటర్ బేస్మెంట్ ఫ్లడింగ్ అవ్వకుండా ఉండడానికి ఇది ప్రికాషనరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ గా వెనకాల నుంచి సపరేట్ ఎంట్రన్స్ తీయడము అండ్ డోర్ తీయడము స్టార్ట్ చేసినారు. మేము బ్యాక్ యార్డ్ మొత్తం ఎంత నీట్ గా చేసుకున్నామో, ఎంత మంచిగా అరేంజ్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం ఖరాబ్ అంటే ఖరాబ్ అయిపోయింది అనమాట. నా బ్యాక్ యార్డ్ ఎట్లుంది అన్నది మీకు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అంత కష్టపడి చేసుకుంటే వీళ్ళు మొత్తం ఆక్యుపై చేసిర్రు బ్యాక్ యార్డ్ మొత్తము అండ్ చాలా మురికైపోయింది ఇదంతా అయ్యే వరకు. ఫస్ట్ స్టెప్ కి చిన్న క్రేన్ లాంటి దాంతో మట్టి తవ్విండ్రు. ఎంత లోతుకి అయితే వాళ్ళకి డోర్ తీయడానికి ఆ మెట్లకి కావాలనో అంతవరకు కంప్లీట్ గా తవ్వేసిండ్రు. తవ్విన తర్వాత ఈ చెక్కలతోని మొత్తం మెట్ల షేప్ ఏదైతే వచ్చేటట్టుగా కంప్లీట్ గా అరేంజ్ చేసి పెట్టిండ్రు. ఆ తర్వాత నార్మల్ సిమెంట్, ఇది అవుట్డోర్ కి కాబట్టి నార్మల్ సిమెంటే వాడినారు. కాంక్రీట్ ఏదైతే ఉందో అదే ఆ మిక్సింగ్ ఏదైతే మెషిన్ ఉంటుందో దాంట్లోనే మిక్స్ చేసుకొని వచ్చి కంప్లీట్ సిమెంట్ తోనే చేసింది. అది మొత్తం సిమెంట్ కాబట్టి అది ఆరడానికి కంప్లీట్ గా డ్రై అవ్వడానికి ఒక 2 రోజులు వదిలేసినారు దాన్ని. ఆ తర్వాత వచ్చి చెక్కలు మూవ్ చేస్తూ చేసిండ్రు అండ్ ఆ సిమెంట్ వాటి మీద మేము ఇష్యూవి అడుగులు కూడా వేయించినాము. ఆ చెక్కలు తీసేసినాక ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి దాన్ని మొత్తం సాఫ్ట్ చేయడము అది చేసిండ్రు. ఆ తర్వాత కంప్లీట్ అన్ని తీసేసాక చెక్కలు మొత్తం రిమూవ్ చేసేసినాక కంప్లీట్ స్టెప్స్ అయిపోయినాయి అన్నప్పుడు డోర్ చేయడం స్టార్ట్ చేసినారు. డోర్కి కూడా వాటర్తో పాటు వాటర్ పోస్తూ, అది సిమెంట్ గోడ బార్డర్ది కాబట్టి బ్రిక్స్ సిమెంట్ కాబట్టి దాంట్లోకి వాటర్ పోస్తూ ఒక మెషిన్తోని యాక్స్ లాంటి మెషిన్తోని కంప్లీట్ ఆ చెక్క మొత్తం ఎంత డోర్ సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసిండు. ఈ డోర్ కట్ చేసేటప్పుడే బెడ్రూమ్లోకి ఏదైతే బిగ్ విండో కావాలనో అది కూడా కట్ చేసి యాజ్ పర్ సిటీ రూల్స్ అది మ్యాండేటరీ అనమాట. సో దీంతో పాటు అది కూడా కట్ చేసిండ్రు. బట్ దిస్ వాజ్ సో మెస్సీ వర్క్. అసలు ఆ మొత్తం బయట చేసింది ఎంత అయిందో కానీ దీనికైతే దుమ్ము చిన్న చిన్న మొత్తం గోడల నుంచి లోపలికి కూడా వచ్చింది. మాకు మొత్తం బేస్మెంట్ నుంచి వెంట్స్ మొత్తం కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి దుమ్ము మొత్తం పైన ఫ్లోర్స్ దాకా బెడ్రూమ్స్ దాకా వచ్చింది. చాలా మెస్సీ ప్రాసెస్ ఇది. ఇంట్లో కూడా ఫైన్ డస్ట్ మొత్తం జమ అయిపోతుంది ఈ డోర్స్ కట్ చేసినప్పుడే. అండ్ జస్ట్ వాల్ మొత్తం తీసేసినాక అది మొత్తం చెత్త వాళ్ళే తీసుకుపోయినారు. తీసుకుపోయి అది కూడా ఇష్టం ఉన్న దగ్గర వాడేయరాదు ఆ చెత్త కూడా. సో వాళ్ళు దానికి ఒక ట్రక్ దాకా తెచ్చుకొని ఉండే అన్నమాట. దాంట్లో మొత్తం జమ చేసి మొత్తం ప్రాసెస్ అయిపోయినాక అన్ని కలిపి ఒకటేసారి పాడేసినారు. ఇలా కన్స్ట్రక్షన్ వేస్ట్ పాడేయడానికి స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మాత్రమే పాడేయాలి. అండ్ ఈ డోర్ కట్ చేసినాక వాల్ కట్ చేసి కంప్లీట్ హోల్ ఉండిపోయింది కాబట్టి సేఫ్ కాదు అని చెప్పేసి వెంటనే అదే రోజు అది కొంచెం డ్రై కాగానే డోర్ కూడా పెట్టేసినారు. డోర్ అండ్ విండో కూడా అదే రోజు ఫిక్స్ చేసేసినారు సేఫ్ కాదు అని చెప్పి. ఇప్పుడు బ్యాక్ యార్డ్ కి యాక్సెస్ చేయడానికి ఇక్కడ నుంచి ఈ మెట్లు కట్టారు. సో ఈ మెట్ల నుండి లోపలికి వెళ్ళడం అనమాట. అండ్ ఈ డోర్ నుంచి ఎంట్రన్స్ బేస్మెంట్ లోకి. సో వెళ్ళగానే ఇది మొత్తం మీరు పాత వీడియోలో చూసింటే అక్కడ నుండి ఇక్కడికి ఖాళీ ఉండింది, కానీ ఇప్పుడు మొత్తం చేసేసారు. ఇప్పుడు ఆల్రెడీ 2 months అయిపోయింది స్టార్ట్ చేసి. యాక్చువల్గా తను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు 2 months లో అయిపోతుంది మొత్తం అన్నాడు, కానీ ఇప్పటికి 2 months అయింది. ఇంకా ఇప్పుడు బయటకు కనిపించే ఉన్నాయి. లోపల ఏవైతే ప్లంబింగ్ ఎలక్ట్రిసిటీ అవన్నీ ఉంటాయో అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు బయటకి ఇంకా వాల్స్ పెట్టడము అవి ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎంత జరిగింది అన్నది ప్రోగ్రెస్ చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం కట్టెలతోని ఫస్ట్ 2 days మాత్రం వీళ్ళు చేసిన పని ఏంటి అంటే సింపుల్ గా ఇక్కడ మొత్తం మార్కింగ్స్ చేశారు. సో ఇక్కడ వాష్రూమ్ వస్తుంది, ఇక్కడేమో బెడ్రూమ్ వస్తుంది. సో ఇలా
వాళ్ళ డిజైన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సిటీకి సబ్మిట్ చేసింది దాన్ని బట్టి ఇక్కడ మొత్తం ఈ కట్టెలతో పెట్టేశారనమాట. వీటితోనే ఇప్పుడు రూమ్ డివైడ్ అయ్యేది. సిమెంట్ గోడలు ఏమి ఉండవు, ఈ కట్టెలతోనే ఏదైతే డివిజన్స్ ఉన్నాయో ఇవే గోడలు ఇప్పుడు. సో ఇక్కడ బెడ్రూమ్కి హాల్కి మధ్యలో ఇదే గోడ అనమాట, ఈ కట్టెలతో వచ్చేదే గోడ. అండ్ ఇది మొత్తం బెడ్రూమ్ ఏరియా. ఇక్కడ కూడా సేమ్ అలాగే. మళ్ళీ అటు సైడ్ ఏమో ఇక్కడ ఇంకా లైట్స్ ఫిక్స్ చేయలేదు, ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇటేమో మొత్తం ఇది మా ఏరియా. సో బేస్మెంట్లో 2 పోర్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ అట్లా ఈ కట్టెలన్నీ మొత్తం పెట్టేశారు. ఇక్కడ కూడా పైన ప్రతి దాన్ని కవర్ చేస్తూ ఏవైతే వెంట్స్ ఉంటాయో అవన్నీ పైన కూడా మొత్తం కవర్ చేస్తూ మొత్తం ఎక్కడిదక్కడ కట్టెలు పెట్టేశారు. సో ఇవి బయటకు కనిపించొద్దు కదా, వాటి చుట్టూ గోడ కట్టడానికి కూడా. సో గోడ అంటే వాళ్ళు ఏం కడతారు, డ్రై వాల్ ఉంటుంది. సో అది కూడా ఎట్లా చేస్తారని నేను చూపిస్తాను. బట్ ఇప్పటికైతే ఇది బేస్ అనమాట, దీంతోని మొత్తం గోడలు కట్టేశారు. సో గోడలన్నీ అయిపోయాక ఈ హెచ్వాక్ ఫినిష్ చేశారు. దిస్ వీడియో ఈస్ గెటింగ్ టూ లెంతీ యాక్చువల్లీ, పెద్దగా అవుతుంది. ఒకటేసారి పెట్టకుండా నేను అందుకే దాన్ని 2 parts గా పెడుతున్నాను. సో ఇవాళ వరకు మీరు ఏదైతే అప్డేట్స్ చూసారో అక్కడి నుంచి కంటిన్యూయేషన్ లో మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. సో దాంట్లో మీరు నెక్స్ట్ ప్రాసెస్ చూడొచ్చు, ఫైనల్ వరకు ఎలా జరిగింది అన్నది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చి ఉంటే కనుక వీడియో లైక్ చేయండి అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు చాలా క్విక్ అప్డేట్స్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. సో డూ ఫాలో మీ దేర్ ఆల్సో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ stay happy and stay long.